మనిషి ఈ ప్రపంచంలో ఒక్కడేనా, లేక మనకు తెలియని ఇంకో జీవులు కూడా ఉన్నాయా? ఈ ప్రశ్న చాలా కాలంగా మన అందరినీ ఆలోచింపజేస్తూనే ఉంది. ఈ ప్రపంచంలోనే ఒక ప్రదేశం ఉంది. దాని పేరు వినగానే చాలామందికి గూస్ బంప్స్ వస్తాయి. అదే ఏరియా 51. ఇది అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఒక అత్యంత రహస్యమైన మిలిటరీ బేస్. ఇక్కడికి సాధారణ ప్రజలు వెళ్ళడం పూర్తిగా నిషేధం. దగ్గరికి వెళ్ళిన వార్నింగ్లు, గార్డ్స్, ఇంకా కఠినమైన సెక్యూరిటీ కనిపిస్తుంది. కానీ అసలు భయం అక్కడ ఉన్న సెక్యూరిటీలో కాదు, అక్కడ దాచిన రహస్యాల్లో ఉంది. చాలామంది చెబుతున్నారు ఇక్కడ ఏలియన్స్ బాడీ దాచారని. ఇంకొందరు చెబుతున్నారు యూఎఫ్ఓలను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారని. ఈ కథను నిజమా, లేక ప్రపంచాన్ని మోసం చేసే ఒక పెద్ద మిస్టరీనా? ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇప్పటి వరకు నమ్మని ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ఏరియా 51 అంటే అసలు ఏమిటి? ఇది అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఓ అత్యంత రహస్యమైన మిలిటరీ బేస్. ఇది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రదేశం చుట్టూ మైళ్ళ కొద్ది ఎడారి, రిస్ట్రిక్టెడ్ ఏరియా, బోట్స్, గార్డ్స్, ఇంకా హెవీ సెక్యూరిటీ ఉంటాయి. అనుమతి లేకుండా ఎవరు దగ్గరికి వచ్చినా వారిని వెంటనే ఆపేస్తారు. ఇంత సెక్యూరిటీ చూసినప్పుడే ఒక ప్రశ్న వస్తుంది, ఇక్కడ అంత రహస్యంగా ఏం జరుగుతుందని. అధికారికంగా చూస్తే ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ బేస్. అంటే అమెరికా తమ అడ్వాన్స్డ్ విమానాలు, సీక్రెట్ టెక్నాలజీలను ఇక్కడ పరీక్షిస్తుంది. చుట్టూ ఎడారి ఉండటం వల్ల బయట ప్రపంచానికి కనిపించకుండా ఈ టెస్టింగ్ చేయడానికి ఇది సరైన ప్రదేశం. అందుకే ఈ బేస్ చాలా సంవత్సరాల పాటు పూర్తిగా సీక్రెట్గా ఉంచబడింది. నిజానికి చాలా కాలం వరకు అమెరికా ప్రభుత్వం ఈ ప్రదేశం ఉందనే విషయాన్ని అధికారికంగా అంగీకరించలేదు. ఇక్కడే అసలు అనుమానాలు మొదలయ్యాయి. ఒక ప్రదేశం గురించి ప్రభుత్వం మాట్లాడకపోతే ప్రజలు సహజంగానే ఇక్కడ ఏదో పెద్ద రహస్యం దాచారు అని అనుకుంటారు. అదే జరిగింది ఏరియా 51 విషయంలో కూడా. ఈ సీక్రెట్ కారణంగా ప్రజల్లో ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఏలియన్స్, యూఎఫ్ఓలు, సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ ఈ ప్రదేశంతో కలిపి మాట్లాడడం మొదలయ్యింది. అంటే ఒకవైపు ఇది సాధారణంగా కనిపించే మిలిటరీ టెస్టింగ్ బేస్, కానీ మరోవైపు ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ ప్రదేశాల్లో ఒకటి. మరి ఈ మిస్టరీ ఎలా మొదలైంది? ఏలియన్స్ కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మనం వెళ్ళేది అదే కథ మొదలైన చోటికి. ఏరియా 51 గురించి ఏలియన్స్ కథలు ఒక్కసారిగా రాలేదు. వాటి ప్రారంభం ఒక సంఘటనతో జరిగింది. అది 1947 సంవత్సరం అమెరికాలోని న్యూ మెక్సికో ప్రాంతంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆకాశంలో ఒక తెలియని వస్తువు కనిపించింది. తర్వాత అది నేలపై పడిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ సంఘటనకే పేరు రోజ్వెల్ ఇన్సిడెంట్. ఈ వార్త బయటకు రాగానే అమెరికా మిలిటరీ మొదట మేము ఒక ఫ్లయింగ్ డిస్క్ని రికవర్ చేశాం అని ప్రకటించింది. ఈ ఒక్క మాటతోనే ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. అంటే ఏలియన్స్ నిజంగానే ఉన్నారా అనే ప్రశ్న అందరిలో మొదలయ్యింది. అక్కడితో కథ ఆగలేదు. ఈ శిథిలాలు మరియు ఏలియన్ బాడీస్ను ఒక సీక్రెట్ ప్రదేశానికి తీసుకెళ్లారని ప్రచారం మొదలయ్యింది. ఆ ప్రదేశమే ఏరియా 51. అక్కడ సైంటిస్ట్స్ ఆ ఏలియన్ టెక్నాలజీని స్టడీ చేస్తున్నారని, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారని చాలామంది నమ్మారు. ఈ కథలు నెమ్మదిగా ప్రపంచమంతా వ్యాప్తించాయి. మరియు ఏరియా 51 పేరు ఏలియన్స్తో కలిపి మాట్లాడడం మొదలయ్యింది. అయితే ఇది మొత్తం నిజమా, లేక ఒక పెద్ద అపార్థమా? ఎందుకంటే అదే సమయంలో అమెరికా చాలా సీక్రెట్ మిలిటరీ ప్రాజెక్ట్స్ కూడా నిర్వహిస్తుంది. అవి బయటకు తెలియకుండా ఉంచడం కోసం కొన్ని విషయాలను దాచిపెట్టే అవకాశం కూడా ఉంది. అంటే మనం విన్నది నిజంగా ఏలియన్ కథనా, లేక మనకు అర్థం కాని టెక్నాలజీని చూసి మనమే ఒక కథ సృష్టించుకున్నామా? ఇదే ప్రశ్న ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేకుండా మిగిలిపోయింది. ఏరియా 51 గురించి ఉన్న మిస్టరీని ఇంకా పెంచినవి యూఎఫ్ఓ సైటింగ్స్ మరియు ప్రత్యక్ష సాక్షుల కథలు. నెవాడా ఎడారిలో రాత్రి సమయం, చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలో కొన్ని విచిత్రమైన లైట్స్ కనిపించాయి. మొదట అవి సాధారణంగా కనిపించిన కొద్ది సెకండ్లలోనే అసాధారణంగా కదలడం మొదలుపెడతాయి. ఒక్కసారిగా భారీ స్పీడ్తో ముందుకెళ్తాయి, మళ్ళీ ఒక్కసారిగా ఆగిపోతాయి, అప్పుడు దిశ మార్చి ఇంకోవైపు దూసుకుపోతాయి. ఈ మోషన్ మనం చూసే సాధారణ విమానాల్లా ఉండదు. ఎందుకంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్కు ఫిజిక్స్ లిమిట్స్ ఉంటాయి, కానీ ఇవి ఆ లిమిట్స్ని పూర్తిగా దాటినట్టు కనిపిస్తాయి. ఇలాంటి సైటింగ్స్ ఒక్కసారి కాదు, చాలా సంవత్సరాలుగా రిపోర్ట్ అవుతున్నాయి. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు, కొంతమంది ట్రైన్డ్ పైలట్స్ కూడా ఇలాంటి తెలియని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ చూసినట్లు చెప్పారు. వాళ్ళందరూ ఒకే విషయం చెబుతున్నారు, ఇది నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు,
ఇక్కడే మిస్టరీ మరింత డీప్ అవుతుంది. మనం చూస్తున్నది నిజంగా యూఎఫ్ఓ లేక మనకు తెలియని సీక్రెట్ టెక్నాలజీనా? ఇప్పుడే ఈ కథలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తాడు, బాబ్ లాజర్. 1989లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిన విషయాలు ప్రపంచాన్ని షాక్కు గురి చేశాయి. అతని ప్రకారం అతను ఏరియా 51 దగ్గర ఉన్న ఒక సీక్రెట్ ఫెసిలిటీ S4లో పనిచేశాడంట. అక్కడ ఏం జరుగుతుందంటే ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్లను స్టడీ చేస్తున్నారు. అతను చెప్పిన ప్రకారం అక్కడ మొత్తం 9 ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయని, అవి మన టెక్నాలజీతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పాడు. అతను చెప్పిన మరో షాకింగ్ విషయం, ఆ స్పేస్ క్రాఫ్ట్స్ ఒక ఎలిమెంట్ 115 అనే తెలియని పదార్థంతో పనిచేస్తుందని, అది గ్రావిటీని కంట్రోల్ చేసి విమానాన్ని ముందుకు నడిపిస్తుందని అతను వివరించాడు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్లా అనిపించిన అతను చెప్పిన కాన్ఫిడెన్స్ వల్ల చాలామంది అతని మాటలను నమ్మారు. తర్వాత సైంటిస్టులు మోస్కోవియం అనే ఒక ఎలిమెంట్ను డిస్కవర్ చేయడంతో కొంతమంది బాబ్ లాజర్ చెప్పింది నిజం కావచ్చు అని అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అతని ఎడ్యుకేషన్ రికార్డ్స్, వర్క్ హిస్టరీ వెరిఫై చేయడానికి ప్రయత్నించగా చాలా ఇన్కన్సిస్టెన్సీ కనిపించాయి. అతను చెప్పిన యూనివర్సిటీస్లో అతని పేరు కనిపించలేదు. అతను నిజంగా అక్కడ పనిచేశాడని ప్రూఫ్ కూడా లేదు. దీంతో కొంతమంది అతని కథను నమ్ముతున్నారు, ఇంకొంతమంది పూర్తిగా ఫేక్ అని భావిస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం ఖాయం, ఏరియా 51 చుట్టూ జరిగే యూఎఫ్ఓ సైటింగ్స్, బాబ్ లాజర్ లాంటి వ్యక్తులు టెస్టిమోనీస్ ఇవన్నీ కలిసి ఈ మిస్టరీని ఇంకా గాఢంగా మార్చేశాయి. మనకు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న మాత్రమే మిగిలింది. ఇవి నిజంగా ఏలియన్స్ గుర్తించినవేనా, లేక మనుషులే సీక్రెట్గా తయారు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీనా? ఈ సందేశానికి సమాధానం తెలుసుకోవడానికి ఇప్పుడు మనం వెళ్ళేది సైంటిఫిక్ రియాలిటీ వైపు. ఇప్పటి వరకు మనం విన్నవి స్టోరీసు, సైటింగ్స్, టెస్టిమోనీస్. కానీ ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. ఏరియా 51 గురించి ఒక సింపుల్ ట్రూత్ ఉంది. ఇది ఒక హైలీ క్లాసిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ బేస్. అంటే ఇక్కడ అమెరికా తమ అత్యంత అడ్వాన్స్డ్ విమానాలను సీక్రెట్గా టెస్ట్ చేస్తుంది. నెవాడా ఎడారి లాంటి ప్రదేశం ఎందుకు ఎంచుకున్నారంటే అక్కడ పాపులేషన్ చాలా తక్కువగా ఉంటుంది, ఎయిర్ స్పేస్ ఖాళీగా ఉంటుంది. అందుకే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అవుతుంది. ఈ బేసులో డెవలప్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఆ టైంలో ప్రపంచానికి షాక్ ఇచ్చాయి. ఉదాహరణకి లాక్హీడ్ U2 అనే స్పే ప్లేను చాలా హై ఆల్టిట్యూడ్లో ఫ్లై అవుతుంది. అంత ఎత్తులో ఎగరడం వల్ల కింద ఉన్న వాళ్ళకి అది ఒక చిన్న లైట్లా కనిపిస్తుంది. ఆ కాలంలో అలాంటి టెక్నాలజీ గురించి ఎవరికి అవగాహన లేకపోవడంతో దాన్ని చూసిన వాళ్ళు ఇది యూఎఫ్ఓ అని అయి ఉంటుందని అనుకున్నారు. ఇంకా ఒక పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ SR-71 బ్లాక్ బర్డ్. ఇది సూపర్ సోనిక్ స్పీడ్తో, అంటే శబ్దం కంటే వేగంగా ప్రయాణిస్తుంది. ఇది ఆకాశంలో వెళ్తున్నప్పుడు వింత శబ్దాలు, వింత లైట్స్ కనిపిస్తాయి. ఆ సమయంలో ఇలాంటి దృశ్యాలు చూసిన వాళ్ళు దాన్ని ఏలియన్ షిప్గా భావించడం సహజమే. ఎందుకంటే మనం అర్థం కాని దాన్ని చూసినప్పుడు మన బ్రెయిన్ దానికి ఒక కథ తయారు చేస్తుంది. ఇంకా స్టెల్త్ టెక్నాలజీ కూడా ఇక్కడే ఎక్కువగా టెస్ట్ చేస్తారు. స్టెల్త్ అంటే రాడార్కు కనిపించకుండా డిజైన్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్. ఇవి రాత్రి సమయాల్లో లైట్ రిఫ్లెక్షన్ వల్ల గ్లో అయ్యే ఆబ్జెక్ట్స్లా కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు చాలామంది ఇది ఏలియన్ క్రాఫ్ట్ అయి ఉంటుందని అనుకుంటారు. కానీ నిజానికి అది హ్యూమన్ టెక్నాలజీ కూడా కావచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బేస్లో జరిగే ప్రాజెక్ట్స్ అన్ని సీక్రెట్. గవర్నమెంట్ వాటికి పబ్లిక్గా ఎక్స్ప్లెయిన్ చేయదు. అందుకే ప్రజలకు క్లారిటీ ఉండదు. మనకు అర్థం కాని విషయాలు కనిపించినప్పుడు మనం ఊహించుకుంటాం, కథలు సృష్టించుకుంటాం. అదే ఏలియన్స్ థియరీగా మారింది. మరి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, యూఎఫ్ఓ అంటే తప్పనిసరిగా ఏలియన్ షిప్ అనుకోవాల్సిన అవసరం లేదు. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. అంటే మనకు గుర్తుపట్టలేని ఏ ఫ్లయింగ్ వస్తువైనా యూఎఫ్ఓ అవుతుంది. అది ఏలియన్ అయి ఉండొచ్చు, లేక మనుషులే తయారు చేసిన సీక్రెట్ టెక్నాలజీ కూడా అయి ఉండొచ్చు. అంటే చాలా యూఎఫ్ఓ సైటింగ్స్కి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అవి ఏలియన్స్ కాదు, మనుషులే తయారు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావచ్చు. కానీ అన్ని సంఘటనలు ఇలానే ఎక్స్ప్లెయిన్ అయ్యాయా, లేక ఇంకా కొన్ని నిజంగా మిస్టరీగానే ఉన్నాయా? అదే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్గా చూడబోయేది గవర్నమెంట్ సీక్రెట్స్ మరియు ఏరియా 51 వెనక దాగి ఉన్న అసలు నిజం. ఏరియా 51 గురించి ఉన్న మిస్టరీలో అత్యంత ఆసక్తికరమైన భాగం గవర్నమెంట్ సీక్రెట్స్.
చాలా సంవత్సరాల పాటు అమెరికా ప్రభుత్వం ఈ ప్రదేశం గురించి అధికారికంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు ఏరియా 51 ఉందనే విషయాన్నే వారు అంగీకరించలేదు. ఇదే విషయం ప్రజల్లో మరింత అనుమానం పెంచింది. ఏమీ లేకపోతే ఎందుకు దాచుతున్నారు అనే ప్రశ్న సహజంగానే అందరికీ వచ్చింది. చివరికి 2013లో CIA కొన్ని డాక్యుమెంట్స్ను డిక్లాసిఫై చేసింది. ఆ డాక్యుమెంట్స్లో ఏరియా 51 నిజంగా ఒక సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ బేస్ అని అంగీకరించారు. ముఖ్యంగా U2 స్పే ప్లేన్ లాంటి ప్రాజెక్ట్స్ ఇక్కడే టెస్ట్ చేసినట్లు వెల్లడించారు. దీనివల్ల చాలామంది ఇదే అసలు నిజం అని నమ్మారు. UFOలు అనుకున్నవి అసలు సీక్రెట్ మిలిటరీ ప్రాజెక్ట్స్ మాత్రమే అని. కానీ ఇక్కడే కథ పూర్తవదు. ఎందుకంటే గవర్నమెంట్ డిక్లాసిఫై చేసిన డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా నిజం చెప్పాయా, లేక కొంత మాత్రమే బయటపెట్టి మిగతా విషయాలు ఇంకా సీక్రెట్గా ఉంచాయా? ఇది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఏ దేశమైనా తమ అత్యంత సున్నితమైన మిలిటరీ టెక్నాలజీని పూర్తిగా బయటపెట్టదు. అది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏరియా 51 చుట్టూ పనిచేసిన కొంతమంది మాజీ ఉద్యోగులు కూడా కొన్ని షాకింగ్ క్లెయిమ్స్ చేశారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అక్కడ సాధారణ టెస్టింగ్ మాత్రమే కాదు, ఇంకా చాలా సీక్రెట్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయని అంటారు. అయితే ఈ క్లెయిమ్స్కు స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో అవి నిజమా కాదా అనేది చెప్పడం కష్టం. అంటే ఒకవైపు గవర్నమెంట్ చెబుతుంది ఇది కేవలం టెస్టింగ్ బేస్ మాత్రమే, మరోవైపు ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ ఇంకా చాలా రహస్యాలు దాచిపెట్టారు. ఈ రెండు మధ్యలోనే అసలు మిస్టరీలు ఉంది. నిజంగా పూర్తిగా బయట పెట్టలేదనే భావన ఇంకా చాలా మందిలో ఉంది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం, ఏరియా 51 అనేది నిజంగా ఉన్న ప్రదేశం. అక్కడ సీక్రెట్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. కానీ అవి ఏలియన్స్ గుర్తించినవేనా లేక పూర్తిగా మనుషుల టెక్నాలజీనా? ఈ ప్రశ్న స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు. మరి చివరిగా మనం తెలుసుకోవాల్సింది, ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఉంటే వారు మనతో ఎప్పుడైనా సంప్రదిస్తారా? లేక ఇవన్నీ మనకు ఊహలేనా? ఇప్పుడు మనం వెళ్ళేది ఆ ఫైనల్ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే పార్ట్కి. ఇప్పటి వరకు మనం చూసింది ఏరియా 51 మిస్టరీ, UFOలో సైటింగ్స్, గవర్నమెంట్ సీక్రెట్స్. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న దగ్గరకు వచ్చాం. ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాలంటే మనం ఒక్కసారి యూనివర్స్ వైపు చూడాలి. మనం ఉన్న భూమి ఒక చిన్న గ్రహం మాత్రమే, కానీ మన గెలక్సీ అయిన మిల్కీవేలో బిలియన్ల స్టార్స్ ఉన్నాయి. ప్రతి స్టార్ చుట్టూ ప్లానెట్స్ ఉండే అవకాశం ఉంది. అంటే మనలాంటి జీవులు ఇంకెక్కడైనా ఉండే అవకాశం సైన్స్ ప్రకారం పూర్తిగా ఉంది. ఇప్పటికే సైంటిస్టులు వేలాది ఎగ్జోప్లానెట్స్ను కనుగొన్నారు. అంటే మన సౌర వ్యవస్థకి బయట ఉన్న గ్రహాలు, వాటిలో కొన్ని హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయి. అంటే అక్కడ నీరు ఉండే అవకాశం ఉంది, జీవం ఉండే పరిస్థితులు ఉండవచ్చు. ఈ విషయాలను చూస్తే మనమే యూనివర్స్లో ఒక్కడే జీవులు అని చెప్పడం చాలా కష్టం. చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం అంగీకరిస్తున్నారు. ఎక్కడో ఒక చోట జీవం ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఏలియన్స్ ఉండే అవకాశం వేరే విషయం. వారు మన భూమికి వచ్చారని చెప్పడానికి ప్రూఫ్ ఉండాలి. ఇప్పటి వరకు ఏరియా 51 లేదా ప్రపంచంలో ఎక్కడైనా ఇది ఖచ్చితంగా ఏలియన్ అని నిరూపించే సాలిడ్ ఆధారాలు లేవు. మనం చూసిన UFOలు, విన్న కథలు, టెస్టిమోనీసు ఇవన్నీ ఆసక్తికరమైనవే కానీ పూర్తిగా ప్రూఫ్ కాదు. అంటే ఒకవైపు సైన్స్ చెబుతుంది ఏలియన్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ, కానీ మరోవైపు వారు మనసుతో సంప్రదించారు లేదా ఏరియా 51లో ఉన్నారు అనే విషయానికి ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారం లేదు. ఇదే ఈ మిస్టరీకి ఇంకా ఆసక్తికరంగా చేస్తుంది. మరి చివరి ప్రశ్న, ఎప్పుడైనా మనం ఏలియన్స్ను నిజంగా చూడగలమా లేక అవి ఎప్పటికీ మిస్టరీగానే మిగులుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తులో దొరకవచ్చు, కానీ అప్పటి వరకు ఈ మిస్టరీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఏరియా 51 వెనుక ఉన్న కథలు, UFO సైటింగ్స్, సైంటిఫిక్ రియాలిటీ, గవర్నమెంట్ సీక్రెట్స్. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా అలానే ఉంది. ఏరియా 51లో నిజంగా ఏలియన్స్ ఉన్నారా లేక ఇవన్నీ మన ఊహలేనా? ఒకవైపు చూస్తే చాలా విషయాలకు సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. UFOల లాగా కనిపించినవి నిజానికి అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ కావచ్చు. కానీ మరోవైపు చూస్తే ఇంకా పూర్తిగా అర్థం కాని సంఘటనలు కూడా ఉన్నాయి. అదే ఈ మిస్టరీకి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంచుతుంది. నిజం ఏమిటి అనేది ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, మనం యూనివర్స్ ఇంకా ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది చాలా చిన్న భాగం మాత్రమే. ముందున్న కాలంలో కొత్త టెక్నాలజీతో, కొత్త డిస్కవరీలతో ఈ ప్రశ్నలకు సమాధానాలను దొరకవచ్చు.
అంతవరకు ఈ మిస్టరీ మనల్ని ఆసక్తిగా ఉంచుతుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఏలియన్స్ నిజంగా ఉన్నారా, లేక ఇవన్నీ కేవలం కథలేనా? మీ ఆలోచనలను కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక అద్భుతమైన మిస్టరీతో త్వరలో కలుద్దాం.